పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించాడు. వైట్ హౌస్లో క్లోజ్డ్ డోర్లో ఆతిథ్యమిచ్చాడు. దీంతో పాకిస్తాన్ సంబరపడింది. ఉగ్రవాద దాడులు చేసిన తమకే ట్రంప్ మద్దతిస్తున్నాడని ఆనందంతో గంతులేసింది. ఇక తమను ఇండియా ఏం చేయలేదని, ట్రంప్ మాతోనే ఉన్నాడని గొప్పలుపోయింది. భారత్ మాత్రం సైలెంట్గా తెర వెనుక పనిచేసింది. అగ్రదేశంపై దౌత్యపరంగా ఒత్తిడిని తీవ్రతరం చేసింది. ఫలితంగా ఉగ్రవాదంపై ట్రంప్ నిర్ణయం మారిపోయింది. పాక్ను హత్తుకున్న అదే ట్రంప్ పాకిస్తాన్ డిప్ప మీద కొట్టాడు. దెబ్బకు పాకిస్తాన్ బుర్రబద్దలైంది. పాకిస్తాన్ ఊహించిన విధంగా అమెరికా అధ్యక్షుడు దెబ్బతీశాడు. అసలు పాకిస్తాన్ను ట్రంప్ ఏ రకంగా దెబ్బ కొట్టాడు? భారత్ దౌత్యపరంగా ఎలాంటి విజయం లభించినట్టయింది? లెట్స్ వాచ్. పాక్ టెర్రర్పై అమెరికా చావు దెబ్బ కొట్టిందా? అమెరికాపై మోడీ వ్యూహం సక్సెస్ అయిందా? టీఆర్ఎఫ్పై ఉగ్రవాదంతో పాక్కి ఎలాంటి నష్టం? పాకిస్తాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చాడు. నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడిన ట్రంప్ ఆ దేశంపై కోలుకోలేని దెబ్బ వేశాడు. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎఫ్పై ఈగ వాలకుండా చూసుకున్నది పాకిస్తాన్. ఇప్పుడు అదే టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్రవాద సంస్థగా, ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించినట్టుగా అమెరికా ప్రకటించింది. టీఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెన్స్ ఫ్రంట్. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-ఏ-తోయిబాకు టీఆర్ఎఫ్ ముసుగు సంస్థగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టంగా చెప్పారు. 2008 తర్వాత భారత్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి పహల్గామ్ ఘటనగా వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడికి న్యాయం దక్కేలా చేయడానికే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా రూబియో తెలిపాడు. విదేశాంగ శాఖ తీసుకునే ఈ చర్యలు అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడానికి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సహాయపడతాయని యుఎస్ స్టేట్ సెక్రటరీ వివరించాడు. నిజానికి టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా గుర్తించాలని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రపంచాన్ని కోరుతోంది. కానీ టీఆర్ఎఫ్పై చాలా దేశాలు మౌనం వహించాయి. పహల్గామ్ ఘటనను ఉగ్రదాడిగానే చాలా దేశాలు పేర్కొన్నాయి. కానీ ఈ ఉగ్రదాడి అసలు కుట్రదారు పాకిస్తాన్ అని తెలిసినా ఆ దేశాన్ని ప్రపంచ పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆఖరికి డొనాల్డ్ ట్రంప్ కూడా ఉగ్రదాడిని ఖండించిన టీఆర్ఎఫ్, పాకిస్తాన్ పేర్లను ప్రస్తావించకుండా దాటవేశాడు. ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ను టీఆర్ఎఫ్ను ఉగ్రవాద జాబితాలో చేర్చాలన్న భారత్ విన్నపాలు కాగితాలకే పరిమితమయ్యాయి. భద్రతా కౌన్సిల్ అధ్యక్ష బాధ్యతలో నిర్వహిస్తున్న పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరు లేకుండా చేసింది. నిజానికి టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థను పాకిస్తాన్ మోసుకొస్తోంది. కాశ్మీర్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న యోధుల గ్రూపుగా చెప్పుకొచ్చింది. ఈ గ్రూపే కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది అమాయక పర్యాటకులను పట్టునబెట్టుకుంది. పహల్గామ్ దాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది. ఇది పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కర్-ఏ-తోయిబాకు ముసుగు సంస్థ. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఈ గ్రూపును సృష్టించినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లష్కర్-ఏ-తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి టీఆర్ఎఫ్ను పాకిస్తాన్ క్రియేట్ చేస్తుంది. దశాబ్దాలుగా కాశ్మీర్ కోసం భారత్పై పాకిస్తాన్ ఉగ్రకుట్రలకు పాల్పడుతోంది. భారత్తో చేసిన అన్ని యుద్ధాల్లో పాకిస్తాన్ ఓటమిని మూటగట్టుకుంది. యుద్ధాలతో కాశ్మీర్ దక్కించుకోలేమని పాకిస్తాన్కు బాగా అర్థమైంది. అందుకే ఉగ్రవాదాన్ని సృష్టించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ యూనివర్సిటీగా మారింది. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి నిధులన్నీ ఉగ్రవాదానికి కుమ్మరిస్తోంది. ఆ దేశం ఆర్థికంగా దిగజారిన ఉగ్రవాదాన్ని మాత్రం వదిలిపెట్టడం లేదు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటోంది. మార్చి నుంచి పాకిస్తాన్లో వరుసబెట్టి ఉగ్రవాదులు, వేరుపాటువాదులు దాడులకు దిగుతున్నారు. ఉగ్రవాదం నొప్పి ఎలా ఉంటుందో ఆ దేశానికి స్పష్టంగా తెలుసు. అయినా సరే భారత్పై ఉగ్రకుట్రలు మారడం లేదు. పొరుగు దేశంలో ఉగ్రవాదులు దాడులు చేస్తే సంబరాలు జరుపుకుంటోంది. తమ దేశంలో ఉగ్రదాడులు జరిగితే మాత్రం కుయ్యో ముర్రో అంటూ గుండెలు బాదుకుంటోంది. దీనికి పొరుగున భారత్పై నిందలు వేస్తోంది. ఇప్పుడు కూడా అమెరికా అంత ఈజీగా టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా ప్రకటించలేదు. అందుకోసం భారత్ దౌత్యపరంగా తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఇటీవల అమెరికాలో పర్యటించారు. అమెరికన్ సహచరులతో చర్చలు జరిపారు. అదే సమయంలో ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ బృందం అమెరికాలో పాక్ ఉగ్ర కార్యకలాపాలు, టీఆర్ఎఫ్ తీరును పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ క్వాడ్ సదస్సు కోసం అమెరికాను సందర్శించారు. అందులో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జయశంకర్ కీలక ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మరీ ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడిలో టీఆర్ఎఫ్ ప్రత్యక్ష ప్రమేయాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సికి భారత్ వివరించింది. అంతర్జాతీయంగా ఒత్తిడిని పెంచింది. నిజానికి పహల్గామ్ దాడికి ముందు కూడా టీఆర్ఎఫ్పై నిషేధం విధించాలని భారత్ ప్రయత్నాలు చేస్తుంది. టీఆర్ఎఫ్పై ఎఫ్టీఓ ముద్ర వేయడంతో ఆ ఉగ్ర సంస్థపై భారీ ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఈ ఉగ్ర సంస్థపై కఠినమైన ఆంక్షలను అమెరికా విధిస్తోంది.
దీంతో లష్కర్ ముసుగును సంస్థకు ఆర్థిక మద్దతు అందకుండా ఎఫ్టీఓ గుర్తింపు నిరోధిస్తోంది. అమెరికన్లు గాని, ఆ దేశ సంస్థలు గాని టీఆర్ఎఫ్కు ఎలాంటి మద్దతును ఇవ్వకుండా నిషేధం అమలులోకి వస్తోంది. పాక్ సృష్టించిన ఆ ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులు, దాని మద్దతుదారులు అమెరికాలోకి రాకుండా బ్యాన్ చేస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థకు ఆయుధాలను అందకుండా చేస్తోంది. టీఆర్ఎఫ్ పే స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఎస్జీజీటీ ముద్ర వేయడంతో టీఆర్ఎఫ్ ఆస్తులను స్తంభింపజేసేందుకు అవకాశం లభిస్తోంది. అంటే టీఆర్ఎఫ్కు కానీ, దాని ఉగ్రవాదులకు కానీ, అనుబంధ సంస్థకు కానీ అమెరికాలో ఏవైనా ఆస్తులు ఉంటే వెంటనే బ్లాక్ చేస్తారు. ఇక నుంచి పాక్ ఉగ్రవాద సంస్థ దాన్ని యాక్సెస్ చేయలేదన్నమాట. నిజానికి ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATFకు భారత్ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు అమెరికా టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్ర సంస్థగా, స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్గా ముద్ర వేయడం భారత్కు కలిసి వస్తోంది. ఈ ఆధారాలతో FATFలో పాకిస్తాన్పై విరుచుపడే అవకాశం లభిస్తోంది. ఒకవేళ పాకిస్తాన్పై ఉగ్రదేశంగా FATA ముద్ర వేస్తే ఆ దేశానికి ఆర్థిక సాయం ప్యాకేజీలు పూర్తిగా నిలిచిపోతాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు భారీ దెబ్బే పడుతోంది. టీఆర్ఎఫ్ను లష్కర్-ఇ-తోయిబా శాఖగా గుర్తించడం పాకిస్తాన్కు ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలను బహిర్గతం చేస్తోంది. దీంతో పాకిస్తాన్ దౌత్యపరంగా ఒంటరిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్తో ఇతర దేశాలు సహకారాన్ని తగ్గిస్తాయి. ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ను గుర్తిస్తే FATF ఆ దేశాన్ని గ్రే లిస్టులో చేరుస్తోంది. ఇది విదేశీ పెట్టుబడులను, ఆర్థిక సహాయాన్ని అడ్డుకుంటోంది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. మరీ ముఖ్యంగా టీఆర్ఎఫ్ వంటి ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్కు చెందిన గూఢచార సంస్థ ISA మద్దతిస్తుందన్న ఆరోపణలు మరింత బలపడతాయి. దీంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఇమేజ్కు డ్యామేజ్ ఏర్పడుతుంది. యుఎన్లో పాకిస్తాన్పై భారత్ మరింత ఒత్తిడి పెంచేందుకు అవకాశం లభిస్తోంది. నిజానికి ఎప్పటినుంచో టీఆర్ఎఫ్ లాంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ సైన్యమే స్వయంగా శిక్షణిచ్చి నిందితులను అందజేస్తుందని భారత్ ఆరోపిస్తోంది. తాజా అమెరికా నిర్ణయంతో భారత ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఫలితంగా అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్పై సైనిక, రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. టీఆర్ఎఫ్ గుర్తింపు కారణంగా పాకిస్తాన్పై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు విధించవచ్చు. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమవుతుంది. ఆ దేశం ఉగ్రవాదానికి నిధులు మళ్లించకుండా అడ్డుకునే ఛాన్స్ భారత్కు లభిస్తోంది. అమెరికా నిర్ణయంతో అల్ షబాబ్, బోకో హారం, ఇస్లామిక్ స్టేట్, హమాస్, హిజ్బుల్లా, ఇస్లామిక్ జిహాద్ వంటి ఉగ్రవాద సంస్థల జాబితాలో టీఆర్ఎఫ్ చేరింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు బలహీనపడతాయి. అయితే ఇక్కడే మరో ప్రమాదం పొంచి ఉంది. నిన్న మొన్నటి వరకు టీఆర్ఎఫ్ గురించి గొప్పలు చెప్పిన పాక్ ఇప్పుడు దానితో తమకు సంబంధం లేదని వాదించవచ్చు. ఇక టీఆర్ఎఫ్పై నిషేధం విధించడంతో ఆ గ్రూపు కూడా పేరు మార్చుకుని కార్యకలాపాలు సాగించవచ్చు. వీటిపై భారత్ అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఈ ఉగ్ర సంస్థకు పూర్తిగా చెక్ పడుతుంది.